పద్మిని గారు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి మంచి నాలెడ్జ్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు కూడా, మీరు ఎలా పెంచాలి ఏంటి, కొత్త మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఏంటని. సో మనం ఒకసారి ఇప్పటివరకు చూసినే కాకుండా ప్రత్యేకంగా ఫ్రూట్స్ అయితే పైన పెట్టారంట. సో అవి వాటిని కూడా చూసేద్దాము, వచ్చేయండి. ఇక్కడ సపోటాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సపోటా. ఇది దాదాపు 100 పైన ఉంటాయి. పక్కింటి వాళ్ళకి అందేస్తే తీసుకొచ్చి అనుకుంటా హ్యాపీగా. చాలా ఉన్నాయి. సపోటా జామ కూడా మొన్నటిదాకా కాసి మళ్ళీ ప్రూనింగ్ చేశాను, వస్తుంది. ఇది స్వీట్ లైమ్. స్వీట్ లైమ్ ఇవి ఆల్రెడీ అయిపోయినాయి, అవి అయిపోతున్నాయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అది డ్రాగన్ ఫస్ట్ నర్సరీలో కొనింది. దీని స్టెమ్ ఇది డెవలప్ చేసి పెట్టింది. ఇది చాలా మందికి ఇచ్చా కూడా, నేను ఇది ప్లాంట్స్ చేసే ఇచ్చా పెరిగిన తర్వాత. అక్కడ వైట్ డ్రాగన్ ఉంది ఆ చివర, అది వైట్ పల్ప్ లోపల, అది సీడ్స్తో వేసింది. ఓకే, అది సీడ్స్తో పెరుగుతుంది. ఇదేమో ఎల్లో, ఇది రీసెంట్గా పెట్టాను. పైన ఎల్లో కలర్ వస్తుంది కదా అది. ఇది చిన్న ఉసిరి రీసెంట్గా పెట్టా. ఇది ఇంకా క్రాప్ రాలేదులేండి. ఇది ఇంతేనా, ఇంకా పెరుగుతుంది. ఇవి అంజీరు, ఇవి ఫుల్ ఫ్రూట్స్ ఉంటాయి. మార్నింగ్ కూడా 4 ఫ్రూట్స్ కట్ చేశాను. ఇది యాపిల్ బేరు. ఇది ఆల్రెడీ క్రాప్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. మొన్న ఒక 2 చాలా వరకు ఇక్కడ అంటే మీరు ఎప్పటికప్పుడు హార్వెస్టింగ్ చేసేసినా కూడా అవి అసలు నాకు ప్రూనింగ్కి కూడా కొన్ని ప్లాంట్స్ టైం ఇవ్వండి. అసలు ప్రూనింగ్ చేద్దామంటే బడ్స్ వచ్చేసి ఉంటాయి, ఫ్లవర్స్ కనిపిస్తాయి అనమాట. ఇంకా అట్లాగా. ఇది స్టార్ ఫ్రూట్, ఇది కొంచెం పులుపు వెరైటీ. ఓకే, ఇది రేపు వర్షాలు పడితే కానీ దీనికి రాదనమాట. ఇవి కొత్తగా బీన్స్, లాంగ్ బీన్స్. ఇది తీగ వస్తుంది, అందుకని పైకి పాకించడానికి అన్నట్టు. మీకు ఇందా పర్పుల్ చిక్కుడు అని చెప్పా కదా, అక్కడ ఉన్నాయి చూడండి. ఈ ప్లాంట్ అయిపోయిందిలేండి, 1 ఇయర్ దాటిపోయింది. సీడ్స్కి 4 వదిలేసి అవి 2 కొంచెం పర్పుల్ కలర్లో ఉన్నాయి. సీడ్స్ కూడా హార్వెస్ట్ చేశా. ఇవి యాపిల్ బేర్ అదే రేగుపళ్ళు అంటాం కదా, పెద్ద సైజువి. ఇది గ్రేప్. ఇది ఇలా మనం లీవ్స్ తీసేస్తేనే మళ్ళీ కొత్త చిగురులతో పాటు మళ్ళీ పూత కూడా స్టార్ట్ అవుతుంది. మీకు కింద పూత చూపించా కదా గ్రేప్ది, సేమ్ ఇది. అది స్టార్ట్ అయింది. ఇంకా ఇది తర్వాత చేశాను అనమాట. ప్రూనింగ్ చేస్తే ఇది కొత్త న్యూ షూట్స్ ఇలా స్టార్ట్ అవుతాయి. దీన్ని ఏంటంటే నేను ఇలా పైకి అల్లిచ్చేలాగా పెంచట్లేదు, చెట్టులాగా పెంచుదామని చూస్తున్నాను. పాసిబుల్ అవుతుంది. ఇది వచ్చి సన్ డ్రాప్ అని రేర్ వెరైటీ అండి. సన్ డ్రాప్ అంటారు. ఫ్రూట్స్ ఫ్లవర్స్ వచ్చి పడిపోయినాయి, కానీ ఇది 6-7 months ప్లాంట్. ఆ కింద తెచ్చిన వాటితో పాటు తెచ్చింది ఇది కూడా. ఇది దానిమ్మ, ఇది నాటు వెరైటీ అంటారు. లోపల సీడ్స్ లైట్ పింక్ కలర్లో ఉంటాయి. టేస్ట్ బాగానే ఉంటుంది, ఎక్కువ రెడ్డిష్ ఉండదు. మళ్ళీ ఇది ఎక్కువ రెడ్డిష్ ఉంటుంది. ఇది పాట్ చిన్నదే, దీంట్లో పెట్టేసాయి పాట్ని. ఇది మళ్ళీ రెగ్యులర్గా మనకి బయట కనిపించే దానిమ్మే. ఏమంటారు దీన్ని? ఇది నాటు దానిమ్మ. ఇది వాటర్ యాపిల్ అండి. ఫ్లవరింగ్ మీద ఉంది, పూత ఫుల్గా. వాటర్ యాపిల్ చుట్టూతా ఉంటుంది పూత, డ్రాప్ అయిపోతుంది. ఇది గ్రీన్ అండి, గ్రీన్ వెరైటీ. ఇది రెడ్ వెరైటీ, దీనికి ఇంకా రాలే. ఇదేమో బార్బిడోస్ చెర్రీ అంటే మనకి బేకరీస్లో చెర్రీస్ పెడతారు కదా. బేకరీస్లో అంటే కేక్స్లో వాటిలో ఒరిజినల్ చెర్రీస్ పెడతారు కదా, అవి బార్బిడోస్ చెర్రీ. ఇది పుల్లగా ఉంటుంది టేస్ట్ అయితే. మనకి వాళ్ళు ఏంటంటే షుగర్ సిరప్లో చేసి పెడతారు. ఇదేమో పుల్లగా ఉంటుంది చెప్పాలంటే. ఇది తీగ మల్లె, కానీ నేను బుష్లా పెంచుతున్నా. తీగలు రానివ్వను, కట్ చేసేస్తా. ఇది టేబుల్ లెమన్ అంటే మీకు చిన్నగానే వస్తాయి ఇలాగా ఫ్రూట్స్, అంతే ఉంటుంది. ఇంకొంచెం పెద్దగా వస్తాయి మహా అయితే, అలాగే ఉంటాయి కానీ చెట్టంతా వస్తాయి బాగా. ఇది చిక్కుల్లో తీగ కాకుండా బుష్ వెరైటీ చిక్కుడు, హార్వెస్ట్ అయిపోయింది. ఇవి రెగ్యులర్గా కాస్తూనే ఉంటాయి. గ్రీన్ కలరే. సూర్యనామ మిర్చి రోజంతా సూర్య నమస్కారం చేసుకునే పొజిషన్లో ఉంది చూడండి. ఇది మిర్చిలో ఒక వెరైటీ. ఇవి ఇంతే ఉంటాయి అనుకుంటా కదా? ఇంకా అంతే ఉంటాయి, ఇంకొంచెం పెరుగుతాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, కొంచెం లావుగా అట్లా వస్తాయి, కలర్ చేంజ్ అవుతాయి.
ఇవి ఫస్ట్ వైట్ కలర్గా వచ్చి తర్వాత ఎల్లోయిష్ వచ్చి తర్వాత ఆరెంజ్ వచ్చి అట్లా వస్తాయి. బాగానే ఉన్నాయి, అంటే మంచి బంచ్ వచ్చింది ఎక్కువగా. ఇవన్నీ అవేనా? ఇవన్నీ కాదు, అదొకటే. అవతల అది కూడా మిర్చి, అది కూడా అదే. ఇవి అన్నీ మిర్చి ప్లాంట్సే. ఓకే. ఇంకా కింద కూడా ఉన్నాయి మిర్చివి ఎక్కువ పెట్టుకోవాలి, మనకి ఎక్కువ రెగ్యులర్గా అవసరం అవుతాయి కదా. మిర్చి టమాటా ఇవి టమాటాలు కూడా రెగ్యులర్ వెరైటీ, నాటు వెరైటీ అంటారు కదా, దాని నిండా చెట్టు కాయలు ఉన్నాయి. ఎక్కడ ప్లేస్ వదిలిపెట్టలేదు, ఎక్కడ ప్లేస్ వదిలిపెట్టలేదు అస్సలు. అన్ని కార్నర్స్ని కవర్ చేసేసారు. ఇది పునాస మ్యాంగో అంటారు కదా, పునాస మ్యాంగో వెరైటీ. దీనికి మంచి సీజన్లో వచ్చింది పూత. ఏంటంటే చలికాలం బాగా చలికి వచ్చి రాలిపోయింది, కానీ ఇది ఇయర్లీ 3 times వస్తుంది, మళ్ళీ వస్తుంది ఒక 1 month 2 monthsలో. ఈ ఎప్పుడు అన్ని చోట్ల ఉంటానే ఉంటాయండి ఈ నెక్స్ట్లు, మాకు అలవాటు అయిపోయింది. అక్కడ బాగా పెద్దగా వచ్చాయి, ఇవి ఇంకా పెరిగినాయి. అదేమో అది స్టెమ్తో పెట్టింది అసలు చెప్పాలంటే. రెగ్యులర్ వెజిటేబుల్. ఇవి లెమన్స్ అండి, మీకు ఇందా చెప్పా కదా, దీనికి ఎప్పుడు పూత పిందె కాయ అన్ని సైజుల్లో ఉంటుంది. చూపిస్తా మీకు. ఇది చిన్న పూత, ఇదిగో బడ్, అసలు బడ్ స్టేజ్ నుంచి ఉన్నాయి బడ్స్. చిన్న పూత పిందె, మళ్ళీ దానికంటే కొంచెం పెరిగినాయి. ఇవి మనకి కలర్ మారుతాయి, ఎల్లో వస్తాయి, ఎల్లో వస్తుంది, ఎల్లో వస్తే గ్రీన్వి కూడా కనిపిస్తాయి, ఎల్లోకి వస్తే రాలిపోతాయి. ఇదిగో సైజు ఈ సైజు వస్తాయండి, ఇంకొంచెం వస్తుంది దీని మీద, ఇంకొంచెం వస్తే అది కలర్ వచ్చేస్తుంది. ఆల్ టైమ్ మ్యాంగో ఇది బాగుంటుంది, టేస్ట్ కూడా. ఆల్రెడీ వచ్చినాయి కాయలు. ఇది ప్లాంటే సైజు పెద్దదిలేండి, 3 years ప్లాంట్. ఫ్రూట్ మ్యాంగో లేకపోతే కాయ మ్యాంగో? ఫ్రూటే. టేస్ట్ కొంచెం పిప్పర్మెంట్ టేస్ట్ లాగా ఉంది ఇది కానీ చాలా బాగుంది. ఇది స్టార్ట్ అవుతుంది, ఇది కూడా ఇయర్లీ 2 times కాస్తుంది. ఇది కూడా నాకు బాగా నచ్చినవి అయితే 2 plants 3 plants ఉన్నాయి, రెగ్యులర్గా కావాల్సినవి కానీ టేస్ట్ బాగా నచ్చినవి కానీ. అది పాల సపోటా, మీ వెనకాల పాల సపోటా, అది కూడా ఫ్రూట్స్ బాగా వచ్చినాయి. ఇది వచ్చి ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. అది ఎగ్ ఫ్రూట్ అని ఎందుకంటారంటే దాని పల్పు మనకి ఎగ్ యోక్ ఉంటుంది కదా, దాని టేస్ట్ ఉంటుంది, అందుకని ఎగ్ ఫ్రూట్ అంటారు. దీనికి కూడా ఫ్లవరింగ్, ఇది అన్నిటికీ పూతల టైము, కాతల కన్నా కూడా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. ఆల్రెడీ ఒకసారి వచ్చి మొత్తం డ్రాప్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది సీజనలేనండి. ఇది హనుమాన్ ఫల్. నేను అన్నీ ఈ సైజ్ ప్లాంట్స్ తెచ్చి పెట్టుకుంటానండి. ఓకే. ఈ సైజు ఇంతకన్నా ఎక్కువ తాను పెద్దవి. ఇది ఒక జామ, ఇది పపాయా గోవా అంటారు, ఇది జామ పియర్ షేప్లో ఉంది. దీని పిక్ అందరూ చూసి అవకాడో అడిగేవాళ్ళు, నాకైతే పియర్ గుర్తొస్తుంది. బర్డ్స్కి అయిపోతూ ఉంటాయి. ఫ్రూట్స్ కూడా బాగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. సైజ్ అవుతుందా? ఈ సైజ్ అవుతుందండి, నేనైతే ఈ సైజులోనే తిన్నాను. స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సీడ్స్ కూడా తక్కువ ఉంటాయి, మామూలు రెగ్యులర్ వాటి మీద చూస్తే సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇదేమో రెడ్ కలర్ జామే ఈ కలర్ ఉంటుంది, బీట్రూట్ కలర్. బీట్రూట్ లోపల కూడా సేమ్ కలర్ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. దీని టేస్ట్ నేను చూడలేదు, కానీ మా ఇంటికి మా అక్క వాళ్ళు వస్తే తనకు తిన్నారు, బాగుందండి. మట్టి కూడా సాయిల్ కూడా ఒక టైంలో ఎండనివ్వాలండి. ఇప్పుడు మనం ఒక క్రాప్ వేసిన తర్వాత వెంటనే దాంట్లో ఇంకో మొక్క తెచ్చి పెట్టకూడదు. ఆ క్రాప్ అయిపోయినమ్మటే ఆ సాయిల్ని కొంచెం ఎండబెడితేనే దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ లాంటివి అట్లాంటివి ఏమైనా ఉంటే సన్ డ్రై చేస్తే పోతాయి అన్నమాట. మనం ఎంత దాంట్లో వాడుతున్నా ఒక్కొక్కసారి దాంట్లో మనం బయట తెచ్చే మొక్కల వల్ల కావచ్చు, మనం చేసే వేరే వేటి వల్ల అయినా కూడా ఫంగస్ అనేది బ్యాక్టీరియా అనేది అట్లాంటివి వస్తాయి. వాటిని ఏంటంటే సాయిల్ని సన్ డ్రై చేసుకొని నెక్స్ట్ క్రాప్కి యూజ్ చేసుకోవటం వల్ల, ఇప్పుడు ఇది మంచి సీజన్ ఎండాకాలం. మీరు ఏమన్నా ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చేంజ్ చేయలేం, కానీ వెజిటేబుల్స్ ఎలాగూ ఎక్కువ రావు కాబట్టి వెజిటేబుల్స్ కొన్ని ఉంచుకొని కొన్ని పాట్స్ మనకి గార్డెన్ సెట్ చేసుకోవడానికి రైనీ సీజన్ వరకు ఎండని బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ టైంలో. అట్లా ఇది మల్బరీ. ఇది చెప్పా కదా మీకు, ఆకు తీసేస్తే ఇలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు అసలు చిగురుతో పాటే ఇవి వచ్చేస్తాయి. పద్మిని గారు, చాలా చెట్లకి అంటే కొన్ని చెట్లకి ఎక్కువ మట్టి అవసరం ఉంటుంది, కొన్ని చెట్లకి కొంచెం అయితే సరిపోతుంది. సో మీరు ఎలా మెయింటైన్ చేస్తారు దాన్ని?
నేను ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఎక్కువ డెప్త్, కనీసం మినిమం 2 feet డెప్త్ ఉండాలి ఫ్రూట్ ప్లాంట్స్ పెరగటానికి. కానీ వాటి మంచి క్రాప్ మనం తీసుకోవాలన్నా కూడా 2 feet. చాలామంది డ్రమ్స్ అవి వాడుతున్నారు. నాకు అప్పుడు స్టార్టింగ్లో తెలియక నేను 100 రూపీస్ బ్లాక్ టబ్స్ పెట్టుకున్నాను. నాకు దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్గా బాగానే వస్తున్నాయి ఫ్రూట్స్. ఇంకా అందుకని అన్ని ప్లాంట్స్కి అదే పెట్టుకున్నాను అనమాట. వెయిట్ కూడా సరిపోతుంది. ఇదైతే ఎక్కువ ప్లాంట్స్ పెట్టినప్పుడు వెయిట్ అంటున్నారు కదా, కానీ వెయిట్ కూడా అసలు పెద్ద ఇది కాదులే చెప్పాలంటే. మనం ఇంకొక స్టేర్ బిల్డింగ్ వేసుకుంటే ఇప్పుడు పైన వెయిట్గానే ఉంటుంది కదా, దాని మీద చూస్తే ఈ పాట్స్ పెద్ద వెయిట్ కాదు. ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్కి ఈ డెప్త్ ఎక్కువ ఉన్నాయి పెట్టుకుంటున్నాం. వెజిటేబుల్స్కి స్మాల్ సైజ్ సరిపోతుంది. అంత 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా చిన్నవి అవి. అదే లీఫీ వెజిటేబుల్స్ కానీ క్రీపర్స్ కానీ అయితే కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి. మనకి డెప్త్ తక్కువ ఉండాలి. డెప్త్ 1 feet, డెప్త్ 1 feet ఎక్కువ డెప్త్ చెప్పాలంటే. అది లీఫీ వెజిటేబుల్స్కి విడ్త్ ఎక్కువ ఉండాలి. వెడల్పు ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ వాటి రూట్స్ కింద దాకా వెళ్ళవు. వెజిటేబుల్స్ కూడా అంతే. వెజిటేబుల్స్ కొన్ని ఇప్పుడు వంగ మొక్కలు లాంటివి అంటే 1 year దాకా అట్లాగా మనకి క్రాప్ వస్తాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ వాటిల్లో పెట్టుకున్నా కూడా ఒక 10 liter బకెట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో పెట్టుకున్నా సరిపోతుంది. అంటే మనకి వెజిటేబుల్స్ కూడా చాలా వరకు 3 months క్రాప్ ఉంటాయి. అవి వాటికి అసలు చిన్న పాట్స్ సరిపోతాయి. ఇప్పుడు టమాటోస్ కానీ వాటికైనా కూడా అవి సరిపోతాయి మనకి. కాకపోతే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు మిర్చి, వంగ లాంటివి అయితే మనకి 1 year, 1.5 years దాకా క్రాప్ వస్తుంది. వాటిని ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ క్రాప్ వస్తుంది అనమాట. అట్లాంటి వాటికి కొంచెం 10 liter బకెట్స్ లాంటివి అట్లాంటివి యూజ్ చేసుకుంటే ఒక బకెట్కి ఒక ప్లాంట్ పెట్టుకుంటే ఈల్డ్ బాగుంటుంది అనమాట మనకి. ఇప్పుడు అంటే మనకి మ్యాంగో లేకపోతే సపోటా చెట్లని చూసుకుంటే ఓపెన్ ప్లేస్లో పెట్టింది వేరే ఉంటుంది. సో ఒకవేళ టెర్రస్ గార్డెన్లో పెట్టాలి అంటే సాధారణంగా అవి చాలా పైకి పెరుగుతూ ఉంటాయి, చాలా పొడవు ఉంటాయి. సో ఇక్కడ టెర్రస్ గార్డెన్లో వాటిని ప్లేస్ చేస్తున్నప్పుడు వాటికి ఎట్లా పెట్టుకోవాలి? టెర్రస్ గార్డెన్స్కి అసలు సపరేట్గా ప్లాంట్సే వేరేగా ఉన్నాయండి, గ్రాఫ్టెడ్ అని చెప్పి. మనం గ్రౌండ్లో వేసే ప్లాంట్స్ వచ్చేమో మామూలుగా సీడ్తో పెరిగిన ప్లాంట్స్. అవి క్రాప్ వచ్చేటప్పటికి కూడా దాదాపు 6-7 years పడుతుంది. ప్లాంట్ మొత్తం పెరగాలి, క్రాప్ రావడానికి అట్లా పెరుగుతుంది. మనకి టెర్రస్ గార్డెన్లో చిన్న ప్లేస్లో చిన్న టబ్లో ఇప్పుడు నేను ఇంకా 100 రూపీస్ పెట్టా. కొంతమంది అయితే అసలు 10 liter బకెట్స్లో పెంచే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రాప్ ఇక మనం పెట్టేదాన్ని బట్టి క్రాప్ అనమాట. మనం మళ్ళీ చిన్నది పెట్టుకుంటే మనం ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువ ఇచ్చుకుంటూ ఉంటేనే మనకు క్రాప్ కనిపిస్తుంది, లేకపోతే అసలు చెట్టు పెరగదు అనమాట. అలా ఉంటుంది. అట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకుంటేనే ఫ్రూట్ ప్లాంట్స్ బాగుంటాయి అనమాట. తొందరగా మనకి అది కూడా మనం ఒక 1 year మంచిగా మనం చూసి పెంచాలి. మనం తెచ్చి పెట్టుకున్నాక వెంటనే క్రాప్ రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ వచ్చినా తీసేస్తేనే, నేను మొదటి నుండి చెప్తున్నా కదా, అది తీసేస్తేనే మీకు ప్లాంట్ గ్రోత్ ఉంటుంది. అది ఉంటే ప్లాంట్ గ్రోత్ అంతా కాన్సన్ట్రేషన్ ఆ ఫ్రూట్ మీద, బడ్ మీద పెడుతుంది. దాన్ని పెంచాలనే దాని మీద, దాని ఎనర్జీ అంతా దానికి పెడుతుంది అనమాట. మీకు చెట్టు పెరగదు. దానివల్ల మీకు ఏంటంటే ఫ్రూట్ కూడా క్వాలిటీ రాదు. ఆ చెట్టు బలం సరిపోక, చెట్టు పెరిగి ఉంటే పెద్దగా ఉంటే మీకు వచ్చే 4 ఫ్రూట్లు రాని 10 ఫ్రూట్లు రాని క్వాలిటీ ఫ్రూట్స్ వస్తాయి. దాని టేస్ట్ ఎంజాయ్ చేయగలుగుతారు. అట్లా ఉంటుందన్నమాట. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెట్టుకుంటే సూటబుల్ టెర్రస్ గార్డెన్స్కి. సీడ్స్తో పెంచేవి మోస్ట్లీ రావండి. రూట్స్ బౌండ్ అయిపోవటమే కానీ ఒక్కొక్కసారి సీడ్తో పెట్టిన వాటి వల్ల పాట్ కూడా పగిలిపోయే రూట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అట్లా పెరుగుతాయి కానీ మీకు క్రాప్ రాదు. అది క్రాప్ రావాలంటే 6-7 years పడుతుంది. దానికి ఎనర్జీ కూడా ఎక్కువ కావాలంటే. సో వ్యూయర్స్, ఇందాక చెప్పాను కదా సీడ్ కలెక్షన్ అనేది చేస్తారు పద్మిని గారు అని. ఎందుకంటే నెక్స్ట్ టైం దాన్ని వేసినప్పుడు అవే వాడుకునేలాగా చక్కగా అసలు షెడ్యూల్ చేసి ప్లాన్ చేసి పెట్టుకున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. పద్మిని గారిని అడిగి తెలుసుకుందాము. పద్మిని గారు ఇంత చక్కగా ఓపిక్గా ప్యాక్ చేసి వాటిని రాసి పెట్టుకున్నారు చూడండి. ఇప్పుడు మన సీడ్ ఒకసారి కొంటే మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. అప్పుడే గార్డెన్లో సక్సెస్ అయినట్టు మనం ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఇది ఢిల్లీ సొర అనే వెరైటీ, సొరలో ఒక రేర్ వెరైటీ. ఇవి సీడ్స్ చేసి పెట్టుకున్నాను, గార్డెన్లో పండింది. ఒక కాయ వదిలిపెట్టుకుంటే ఇంకా ఇవి కొంతమందికి షేర్ చేసాం, ఇంకా చాలా సీడ్స్ వస్తాయి అన్నమాట. మీరు ఎన్నో ఒక్క ఫ్రూట్ వదిలిపెట్టుకుంటే బోల్డ్ అనే సీడ్స్ మీకు. ఇంకా ఈ సీడ్స్ మన గార్డెన్లో అయితే నెక్స్ట్ 2 seasons 3 seasons వరకు కూడా అవే యూస్ చేసుకోవచ్చు. అదే బయట కొన్న అయితే నెక్స్ట్ సీజన్కి పనికిరావు. ఇప్పుడు తెచ్చుకునే ఇప్పటి వరకే యూస్ చేసుకోవాలి. అలా సీడ్స్ చేసుకున్నవి ఇవన్నీ అలా చేసుకునేవేనండి. ఇవి నేను డేట్తో సహా వేసుకుంటా, ఏ రోజు చేసుకున్నాము అనేది.
ఇవి వచ్చి లాంగ్ బీన్స్, బీన్స్ గ్రీన్ లాంగ్ బీన్స్. నేను మొన్న ఎక్స్పోకి వెళ్ళిన తర్వాత కొన్ని నేర్చుకున్నాను, చూడగానే నాకు సొరకాయ అర్థమైంది. ఇది రెడ్ లాంగ్ బీన్స్. ఇవి బచ్చలి సీడ్స్, ఇవన్నీ నేను రాసి పెట్టుకున్నవే బచ్చలివి. ఇవి గోంగూర సీడ్స్. ఇవి వచ్చి క్లోబీన్స్, ఇందాక మీకు అక్కడ పైన చూపించా కదా క్లోబీన్స్. ఇవి వచ్చేమో పర్పుల్ బీన్స్. ఇవి వింటర్లోనే వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ వింటర్కి. పర్పుల్ బీన్స్ గుత్తులు కాస్తాయి అనమాట ఈ వెరైటీస్. ఇవి వచ్చి క్యాప్సికమ్ సీడ్స్. ఇవి ఏంటంటే నేను బయట క్యాప్సికమ్ కొన్నప్పుడు ఆ వెరైటీ చాలా పెద్ద సైజు ఉంది, దాని సీడ్స్ సేవ్ చేసుకున్నా సీజన్కి వేసుకోవడానికి అని చెప్పి అట్లా సేవ్ చేసుకున్నాయి. ఇవి ఆకాకర సీడ్స్ అనమాట, బోడకాకర ఆ సీడ్స్. ఇవి సీడ్స్ పెట్టుకున్నా. మామూలుగా అయితే దుంపలతో వస్తాయి ఇవి. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇంతవరకు కొత్తగా పెంచడం. నేను వెజిటేబుల్స్ వాళ్ళ దగ్గర పండిపోయిన కాయలు తెచ్చుకొని సీడ్స్ సేవ్ చేసుకున్నాను, రేపు మేలో స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి బెండ. ఇవి గ్రీన్ బెండ, నార్మల్ గ్రీన్ బెండ, రెగ్యులర్ గ్రీన్ బెండ. ఇవి వచ్చేమో రెడ్ బెండ సీడ్స్. సో ఈ రెడ్ బెండ ఇవన్నీ మీ దగ్గర పెరిగినాయి. అవి నేను సీడ్స్ చేసుకున్నాయి అవి. ఇవి అంటే క్యాప్సికమ్లో కలర్లు చూసాను, క్యాబేజ్ కలర్లు చూసాను, కానీ బెండకాయలు ఇది బీర, రెగ్యులర్ నాటు బీర అనమాట. ఇది వచ్చేమో నేతి బీర అనమాట. ఇవి వచ్చేసేమో 5 years చిక్కుడు, మీకు కింద చూపించే కదా పర్పుల్ చిక్కుడు. ఇవి 365 days పర్పుల్ చిక్కుడు. ఇవి 5 years చిక్కుడు. ఇట్లా ఇంకా వీటిల్లో బ్రింజాల్ సీడ్స్ గ్రీన్ కలర్ అని అట్లా. ఇట్లా ఎక్కువ అవసరం లేదు కదా, నా గార్డెన్కి ఎన్ని అవసరమో అన్ని. బ్రింజాల్ సీడ్స్లో వెరైటీస్ అనమాట, సీడ్ బ్యాంక్. సో చూసారు కదండి, సీడ్స్ ఎలా అంటే ఫస్ట్ కాయ లేకపోతే ఫస్ట్ ఫ్రూట్ మనకి ఏదైతే వస్తుందో దాన్ని యూస్ చేయకుండా అందులోంచి సీడ్ కలెక్షన్ చేసి స్టోర్ చేసుకుంటే మనము కొన్ని సీజన్స్ వరకు వాటిని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే బయట దొరికే సీడ్స్ ఏవైతే ఉంటాయో అది పర్టికులర్గా ఆ సీజన్ కంటే ఒకటేసారి పనికొచ్చేలా ఉంటాయట. ఒక్కొక్క టైంలో మనకు కావాల్సినవి దొరకవండి. అలాంటప్పుడు మళ్ళీ మనం వేరే వాళ్ళని అడగటము, లేకపోతే ఇంకెక్కడ ఉన్న దొరికితే అని సెర్చ్ చేయటము, ఈ తిప్పలు పడే లోపు సీజన్ అయిపోతుంది. దాని బదులు మన దాంట్లో ఎంత జస్ట్ ఒక ఫ్రూట్ వదులుకుంటే సరిపోతుంది. ఒక చెట్టుకి ఒక ఫ్రూట్ వదిలేసుకుంటే మనకి బోల్డ్ అనే సీడ్స్ వస్తాయి అసలు మీకు. అవి ఒక టిప్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అవును, ఇది పైనాపిల్ ప్రోపగేషన్ అండి. ఇక్కడ పెట్టేసేయండి. ఇది వచ్చి పైనాపిల్ ప్రోపగేషన్. ఇది పైనాపిల్ పై పార్ట్ అనమాట. పై పార్ట్ని తీసి మనం ఇలా వాటర్లో ఇలా పెట్టేసుకోవాలి. కింద ఉన్న లీవ్స్ వరకు కొన్ని తీసేసి ఇలా వాటర్లో పెట్టుకొని ఈ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 2 daysకి ఒకసారి చేంజ్ చేసుకుంటా. మనం ఇంట్లో కిచెన్లో పెట్టుకున్నా పర్వాలేదు, మనీ ప్లాంట్ అలా పెంచుతాం అలాగా. అలా 15 daysకి ఇలా రూట్స్ వచ్చేస్తాయి అనమాట. రూట్స్ వస్తే ఇది ఇంకా ప్లాంట్ రెడీ అవుతుంది కదా. దీన్ని మళ్ళీ మనం సాయిల్లో పెట్టుకొని మంచి సాయిల్ మిక్స్ కలుపుకొని, దీనికి ఏంటంటే సాయిల్ మిక్స్ కూడా ఇసుక ఎక్కువ ఉండాలండి, వాటర్ స్టోరేజ్ ఉండకూడదు, ఇసుక ఎక్కువ ఉండాలి. ఇది ఇలా పెట్టాక 2 yearsకి మీకు ఫ్రూట్ వస్తుంది. నాకు ఆల్రెడీ 2 times వచ్చింది. సో వ్యూయర్స్ చూసారు కదా పద్మిని గారి టెర్రస్ గార్డెన్ ఎంత చక్కగా ఉందో, అసలు చాలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ అంతా చూస్తుంటే నాకే ముచ్చటగా ఉంది. 1 కాదు 2 కాదు, అంటే మనకి ఒక టమాటా తీసుకున్నా అందులో 4-5 వెరైటీలు, మళ్ళీ ఫ్రూట్స్లో మల్బెరీ తీసుకున్నా అందులో కొన్ని వెరైటీలు, అంజీర్ అది తీసుకున్నా అందులో కొన్ని వెరైటీలు చాలా ఉన్నాయి. ఒక్క మొక్క, ఒక్క పండు, ఒక్క కాయ అన్నట్టు కాదు, అందులోనే చాలా వెరైటీస్ ఎన్ని ఉంటాయి అన్నీ వీళ్ళైతే పెంచుతున్నారు. ఏంటంటే మెయిన్గా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఇందాక మనకి చెప్పారు, ఒక దగ్గర ఏదైనా కొత్త మొక్క వచ్చింది, అది మనం ఉన్నటువంటి వెదర్ కండిషన్లో పెరుగుతుంది అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి తెచ్చుకుంటారంట. సో అలా తెచ్చుకొని కొన్ని 600+ మొక్కలను అయితే వీళ్ళు ఇక్కడ జమ చేశారు. సో ఇది చూసారు కదా, అంటే మనం ఎలా పెంచుకునే విధానాన్ని కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పారు. సో టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒక చిన్న సైజ్ గార్డెన్ని ఇంట్లో చేసుకోవచ్చు, స్పేస్ ఉంటే డెఫినెట్లీ. లేదంటే ఉన్న ప్లేస్లో కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా, అంటే క్రీపర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఎండ పడాలి, ఎక్కడ దేనికి ఎండ అవసరం లేదు, ఎంత మోతాదులో ఏది ఇవ్వాలి అనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ మరొక గెస్ట్తో మరొక టెర్రస్ గార్డెన్తో కలుద్దాం.